2026లో అదృష్టం కలిసొచ్చే రాసులేంటనేది మనం చూద్దాం. ఎందుకంటే 2025లో కొన్ని రాసులకి ఏళ్నాటి శని, అష్టమ శని ఉంది. అవన్నీ పోయిన తర్వాత 2026లైతే వీళ్లకు అదృష్టం కలిసొస్తుంది. ఆ రాసులు చూద్దాం. తులారాశి. మొదటిది తులారాశి. తులారాశి వాళ్లకి ఇక రాదు అనుకుని వదిలేసిన డబ్బు కూడా చేతికందుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లకి వచ్చే ఏడాది ఏది పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది. అంటే 2026లో అనుకోని రీతిలో డబ్బొస్తుంది, సంపద పెరుగుతుంది. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వాళ్లక్కూడా 2026లో భాగస్వామితో కలిసి వ్యాపారం ప్రారంభిస్తే అద్భుత లాభాలను పొందుతారు. 2026 సంవత్సరం ఒక రకంగా వీళ్లకి ఒక వరంలాంటిదని చెప్పాలి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంతో పాటు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆకస్మికంగా ధనలాభం కూడా ఉంటుంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వాళ్లక్కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారికి చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలకు ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. దాంపత్య జీవితంలో ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు తమ స్థాయిని పెంచుకుని కొత్త ఉద్యోగాల్లో చేరతారు. వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆరోగ్యం కూడా వీళ్లకి చాలా బాగుంటుంది. కుంభరాశి. ఇక కుంభరాశి వాళ్లక్కూడా 2026 ఏడాదిలో స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వీరు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందుతారు. మంచి ర్యాంకులు సాధిస్తారు. విద్యార్థులైతే కొత్తగా భూమిని లేదంటే స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కుంభరాశి వాళ్లకి ఈ సంవత్సరమైతే అద్భుతంగా ఉంటుంది. మకర రాశి. ఇక మకర రాశి వాళ్లక్కూడా వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. వాటితో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం ఈ రాశివాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చే అవకాశమైతే మకర రాశి వాళ్లకు 2026లో ఉంటుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి.